వధువు యొక్క ప్రేమ, ఆ ప్రేమను గురించి మనం నేర్చుకుందాం. ఆమె మెస్సీని ఎలా ప్రేమిస్తున్నదో లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యాషువా పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యాషువా, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యాషువా, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చిండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించెనో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల్ల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని
చెప్పెను, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పును. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొని సాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఒక మాట ఉపయోగించాడు అనమాట. ఆ మాట ఏమిటనంటే, చూడండి, ఆయన ఇక్కడ ఆ మాట చూడండి, ఆ స్త్రీని చూస్తున్నావే, నే ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినది నీతో చెప్పుచున్నాను. అంటే విస్తారముగా ప్రేమించడం అంటే, ఇప్పుడు వధువు యొక్క ప్రేమ అంటే ఏమిటి? ఆమె తన పాపముల గురించి, అంటే ఆయనకి విరోధంగా నడిచిన దానిని బట్టి, ఆయన మాటలకు విరోధంగా నడిచిన దానిని బట్టి, అనగా సర్వశక్తిమంతుని యొక్క మాటలకు విరోధంగా నడిచిన దానిని బట్టి ఆమె ఏం చేసింది చెప్పండి? ఏడ్చేసింది అనమాట. పశ్చాత్తాపడింది. అయ్యో, నేను ఇంతవరకు ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన పాపం చేయకూడదని చెప్పాడు, వాక్య ప్రకారంగా నడవాలని చెప్పాడు, కాబట్టి నేను ఇప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని మీరిపోయానని చెప్పి ఆవిడ ఏం చేసిందనంటే, ఆమె యొక్క దోషమును బట్టి, పాపములను బట్టి విస్తారముగా ఆమె ఏడ్చేసిందన్నమాట. అంటే ఎవరైతే తమ పాపముల విషయమై క్షమించమని ఏడుస్తారో వారు ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వధువుగా ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమని ఏ విధంగా ఆయన పట్ల వ్యక్తపరచగలవనంటే, నీ ప్రేమని సర్వశక్తిమంతుని వైపు ఏ విధంగా వ్యక్తపరచగలవనంటే, ఈమె చూడండి, సర్వశక్తిమంతుని మీద తన ప్రేమను ఎలాగ వ్యక్తపరిచింది చెప్పండి? తన యొక్క దోషములను బట్టి ఆయన ఎదుట పశ్చాత్తాపడి ఏడవడం ద్వారా ఆమె నిజముగా ఆయన్ని ప్రేమించిందని చెప్పాడు ఆయన. అదే ఆ పరిసయ్యుడు ఉన్నాడు, చేర్చుకున్నాడు, కానీ తన పాపముల విషయమై పశ్చాత్తాపడలేదు. అతడు భోజనానికి పిలిచాడు. పరిసయ్యుల్లో ఒకడు భోజనము చేయవలని ఆయన అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, చూడండి, భోజనం యొక్క వరుసలో ఆ భోజనాన్ని కూర్చొని ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ మెస్సయ్య పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఈ యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆ పరిసయ్యుడు పిలిచాడు. అతను వాస్తవం చెప్పాలంటే ఆ పరిసయ్యుడు గొప్ప ధనము కలిగిన వాడు. ఆ పరిసయ్యుడు అంటే ఆ ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా అతనికి తెలుసు. మొత్తం అన్ని విషయాలు తెలుసు. అయితే వాస్తవాన్ని చెప్పాలంటే ఆ పరిసయ్యుడు కూడా పాపే. ఎందుకంటే బైబిల్లో ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏమైనా చెప్పండి, ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ఆ ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు, కల్పించిన పద్ధతులు నమ్ముతారు. ఆ పద్ధతుల ప్రకారంగా నడుస్తూ ఉంటారు అన్నమాట. ఆ పద్ధతుల ప్రకారం నడిచేటువంటి ఆ పరిసయ్యుడును పిలిచాడు, భోజనానికి పిలిచాడు.
తనతో కూడా భోజనం పరిచయుడు ఒకడు తనతో కూడా భోజనం చేయవలని పిలిచాడు. కానీ అతడిలో ఏ ప్రేమ కనపడుతుందని అంటే శరీర సంబంధమైన ప్రేమ కనపడుతుంది. అంటే మెస్సీకి ఈరోజు భోజనం పెట్టాలి, అది మంచిదే. తన ఇంటికి ఆహ్వానించి చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన యొక్క భార్య చేత చక్కగా మంచి కూరలు కానీ లేకపోతే రకరకాల వంటకాలు ఇవన్నీ చక్కగా చేయించాడు. ప్రేమ చక్కగా చాలా బాగుంది, మంచిదే కాదంటలేదు. ఎందుకంటే బైబిల్లో ఆతిథ్యం ఇవ్వమని కూడా ఉంది బైబిల్లో. కానీ అతడిలో అసలైన ప్రేమ లేదు. అసలైన ప్రేమ అంటే ఏమిటి? తన యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు, కల్పిత బోధలు, కల్పిత సిద్ధాంతాలు అప్పటి వరకు అనుసరిస్తూ వచ్చాడు. అతడు ధనాపేక్ష కలిగి ధనవంతుడు. అతడు అలాంటి లోకరీతిగా నడిచేటువంటి ఆ వ్యక్తి అక్కడ మెస్సయ్య దగ్గర ఆ పశ్చాత్తాపడాలి, ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ ఏమిటి? ఆయన యొక్క వాక్యానికి విరోధంగా జీవించినందుకు, ఆ కల్పిత బోధనలు అనుసరించినందుకు, ఆ కల్పిత ఆచారాలను అనుసరించినందుకు, అయ్యో నేను సర్వశక్తిమంతునికి విరోధంగా నడిచానే. ఎందుకంటే ఆ నిజముగా ప్రేమ ఉన్నప్పుడు ఆ వాక్యానికి లోబడతాం. కాబట్టి ఇప్పుడు నేను నిజముగా ఆయన్ని ప్రేమించలేదు, వాక్యానికి లోబడలేదు, ధర్మశాస్త్రానికి నేను ఆ యొక్క ఆచారాల పద్ధతుల ప్రకారం నేను నడిచాను, నేను దోషిని, నేను అపరాధిని అని ఆయన చేర్చుకున్నాడు. కానీ మంచి ఆహారం పెట్టాడు, కానీ మంచి కూరలు తీసుకొచ్చి పెట్టాడు, కానీ ముందు చక్కగా రకరకాల వంటకాలు తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఆ ప్రేమ కనపడతా ఉంది. కానీ అతని యొక్క పాపమును బట్టి పశ్చాత్తాపడేటువంటి ప్రేమ అక్కడ లేదు. అసలైన ప్రేమ అక్కడ లేదు, నిజమైన ప్రేమ అక్కడ లేదు. అందుకనే ఆమె యొక్క అనగా ఒక పాపాత్మురాలని స్త్రీ ఉన్నది. ఆమె యొక్క పాపమును ఆమె ఏం చేసిందనండి? ఒప్పుకున్నది, పశ్చాత్తాపడింది. అయ్యో నేను ఇప్పటి వరకు పాపపు జీవితాన్ని జీవించాను, పాపపు నడవని నడిచాను, ఇప్పటి వరకు అవి ఇవన్నీ అలంకరించుకొని జీవించాను, ఇప్పటి వరకు ఆ బట్టలు ఈ బట్టలు రకరకాల పనికి మాలినటువంటి అసభ్యకరమైన బట్టలు వేసుకొని నేను తిరిగాను, ముఖానికి మేకప్లు వేసుకొని తిరిగాను, నేను అవి అలంకరించుకొని తిరిగాను, నేను అవన్నీ కూడా వాక్యాన్ని మీరిపోవడమే, నేను ఒక పాపిని. నీకు అర్థమైందా? నేను చాలా బూతులు మాట్లాడాను, బూతు పాటలు పాడాను, లేకపోతే యూట్యూబుల్లో ఆ యొక్క వాటిల్లో టీవీల్లో ఆ యొక్క చెడ్డ సినిమా పాటలు విన్నాను, ఆ పాటలు నేను పాడాను, ఇవన్నీ కూడా పాపమే అని చెప్పి ఆవిడేం చేస్తుందనంటే ఆ చెడు అంతటిని బట్టి, ఆ పాపపు జీవితాన్ని బట్టి ఆమె ఒక అత్తర గుడ్డుని తీసుకుని ఆ పాపాత్మురాలని స్త్రీ ఆయన భోజన పంక్తి కూర్చొని ఉన్నప్పుడు ఆయన వెనక వచ్చి నిలబడి ఆయన పాదముల మీద పడి ఆ యొక్క కన్నీటిని కారుస్తూ ఉందన్నమాట, ఏడుస్తూ ఉందన్నమాట విస్తారముగా. చూడండి, ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? సర్వశక్తిమంతుని ప్రేమించడం అంటే ఏమిటి? పాపాన్ని ఒప్పుకోవడమే ప్రేమించడం. ఆయన హల్లెలూయా. ఆమె యొక్క పాపాలు, ఆమె యొక్క తప్పులు, ఆమె యొక్క అబద్ధాలు, లేకపోతే ఆమె యొక్క నడవడంతా కూడా, ఆమె చెడు జీవితాన్నంతటిని కూడా ఎక్కడెక్కడ ఎన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటుంది అనమాట. వాక్యానికి ఎక్కడెక్కడ విరోధంగా నడిచిందో, ఏమేమి మాట్లాడిందో, ఎవరితో ఎలా ప్రవర్తించిందో, ఆ చెడ్డ జీవితాన్నంతా కూడా జ్ఞాపకం చేసుకుని, అయ్యో నా జీవితం అంతా కూడా, నా జీవితంలో ఏది కూడా మంచి దినం లేదు, అన్ని చెడుగా జీవించిన దినాలే, నేను చెడుగా ప్రవర్తించిన దినాలే, నాలో ఏ మంచి కూడా కనబడటం లేదు, నేను ఒక చెడ్డ స్త్రీని అని చెప్పి ఆమె విస్తారముగా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది. అర్థమైందా? ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి అక్కడికి? తమ పాపములను ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి ఆయన యొక్క పరిచయుని యొక్క ఇంటికి వచ్చి ఆయన నామనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చేస్తా ఉందన్నమాట, ఎక్కి 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 ఏడుస్తూ ఉంది. చాలా మంది అయినట్లయితే లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటారు. లోక సంబంధమైన వాటి కోసము, అయ్యో మా ఇంట్లో అవి లేవే, ఇవి లేవే, వాళ్ళకున్నాయి మాకు లేవే,
వాళ్ళ బంగారం చేయించుకున్నారు, మాకు లేదే నాయన, మాకు సహాయం చేయి నాయన, అవివు నాయన, ఇవి నాయనని లోక సంబంధమైన వాటి కోసం వీటి కోసం ఏడుస్తూ ఉంటారు చాలా మంది, లోక సంబంధమైన వాటి కోసం. కానీ ఇక్కడ ఈవిడ ఏం చేస్తుంది చెప్పండి? లోక సంబంధమైన వాటి కోసం ఏడవడం కాదు, లోక సంబంధమైన వాటి కోసం ఏడవడం కాదు. ఈమె ఏం చేస్తుందంటే తన పాపమును ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉందన్నమాట. అందుకని ఆయన ఏమంటాడంటే విస్తారముగా ప్రేమించింది అంటున్నాడు. ఆయన విస్తారముగా ప్రేమించింది అంటే ఎంతగా ఏడు చెప్పండి? ఆ నాయన మెస్సయా నీకు స్తోత్రములు, ఆయన నన్ను క్షమించు నాయన అని అంటాం కాదు. ఆ ప్రేమ ఆ కళ్ళల్లో నుండి, ఆ కన్నీళ్ళలో నుండి ఆ ప్రేమ కనబడతా ఉంది. ఆమె కళ్ళల్లో, ఆ కన్నీళ్ళలో ఆ ప్రేమ కనబడతా ఉంది. ఓ బోర్ ఏడుస్తూ ఉంది. ఆ కళ్ళలో నుండి నీళ్లు అలాగా బయటకు వచ్చేస్తా ఉన్నాయి. ఆయన యొక్క పాదముల మీద పడిపోయాయి. ఆయన పాదములని కూడా తడిచిపోతా ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, ఆ పరిశీలుడు అయినట్లయితే విస్తారముగా అలాంటి ప్రేమ కలిగిన వాడు కాదు. ఈ ప్రేమ అంటే ఆ పరిశీలి యొక్క ప్రేమ లోకములు అందరూ కలిగి ఉంటారు, అందరూ చూయిస్తారు అలాంటి ప్రేమ. కానీ ఈమె చూయించేటువంటి ప్రేమ ఏమిటంటే తన దోషంలో తను ఒప్పుకోవడమే, తన పాపములు తను ఒప్పుకోవడమే, తన అసభ్యకరమైన జీవితాన్ని తను ఒప్పుకోవడమే, పశ్చాత్తాపడమే. నేను ఎందుకు ఇలాగ జీవించాను, ఎందుకు ఇలాగ నడిచాను, ఎందుకు ఇలాగ ప్రవర్తించాను, నా జీవితం ఇలాగ ఎందుకు పాపంతో నిండిపోయింది, నన్ను క్షమించు ఆయన అని చెప్పి ఆమె చేసినటువంటి ఆ దోషములను బట్టి, వాటన్నిటిని బట్టి కూడా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుని చూసి ఆయన అన్నాడు, నీవు విస్తారంగా నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నావమ్మా. ఆయన వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాక్యమును మీరిపోతే ఏడుస్తారు. కొంతమందికి ఆ ఏడుపే ఉండదు, కొంతమందికి ఆ ఏడుపే రాదు. వాక్యాన్ని మీరిపోతూ ఉంటారు కానీ ఏడుపు రాదు. కొంతమందికి ఆ బాధే ఉండదు. అందుకని ఆ పరిచయుడు చూడండి, వాక్యమును అతడు ప్రేమించుతున్నవాడు కాదు. మెస్సయ్యని పైకి మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే మెస్సయ్యని చేర్చుకొని మంచి ఆతిథ్యం ఇచ్చి ఆ ప్రేమ చూపించాడు. కానీ ఆ ప్రేమ మంచిదే కాదనడం లేదు. కానీ ఇక్కడ అతడు అసలైనటువంటి ప్రేమ, తన ఆ వాక్యము పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ వాక్యము పట్ల ప్రేమ కలిగినప్పుడు ఆ వాక్యాన్ని దాటిపోయినప్పుడు ఏడుస్తాడు. అది ఈ యొక్క పరిశీలనలో లేదు. కానీ ఈమెలో ఏమన్నా చెప్పండి, ఆ ప్రేమ కనబడతా ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి విస్తారముగా ఏడ్చేస్తా ఉన్నాడు. అందుకని వధువు యొక్క ప్రేమ ఏమిటంటే ఆమె వాక్యాన్ని ప్రేమిస్తుంది. ఆ వాక్యాన్ని మీరిపోయినప్పుడు ఆమె ఆ వాక్యం కోసం ఏడుస్తాను. ఆ వాక్యం లేకపోతే ఉండలేదు. ఆయన వాక్యము వినబడకపోతే ఉండలేదు. ఆయన స్వరం వినబడకపోతే జీవించలేదు. ఆయన వాక్యాన్ని మీరిపోతే బ్రతకలేదు, ఆమె తట్టుకోలేదు. ఆమె అలాంటి ప్రేమ ఆమెలో ఉన్నది కాబట్టి ఆమె ఏం చేసిందనంటే ఆయన దగ్గరకు వచ్చి విస్తారముగా ఏడ్చేసింది. కళ్ళల బట్టి నీళ్ళు అలా కారిపోతాయి. అంటే ఒక చెంబుతోటి ఎవరైనా మనం ఇళ్ళకి వెళ్ళినప్పుడు, భోజనానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మొదటగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక బకెట్ నీళ్లు పెడతారు బయట. ఎందుకని? కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఆయన అంటున్నాడు, నేను మీ ఇంటికి వచ్చి తిని కానీ నీవు నా పాదములు కడుక్కోవడానికి నీళ్లు ఇయ్యలేదు. ఏమన్నాడు ఆయన? చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు. చూసారా? నేను నీ ఇంటిలోనికి రాగా నా పాదములకు నీవు నీళ్లు ఇవ్వలేదు. అయితే ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆయన నమస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ ప్రేమ ఎక్కడ కనపడతా ఉంది? కన్నీళ్లలో కనపడతా ఉంది.
నేను వాక్యాన్ని ఇంతవరకు నేను వాక్యాన్ని దూరం అయిపోయాను, లేక రాజ్యానికి దూరంగా ఉన్నాను, ఆయన మాటలకు దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను పాపిని అని చెప్పి నీతిమంతురాలుగా జీవించాలని, పరిశుద్ధురాలుగా జీవించాలని, పాపం లేని స్త్రీగా జీవించాలని ఆమె పశ్చాత్తాపడుతుంది. అయ్యో, ఇప్పటి వరకు నేను చెడ్డ స్నేహితులతో తిరిగాను, చెడ్డ స్నేహితులు, లోక సంబంధమైన స్త్రీలతో నేను సహవాసం చేశాను, లోక సంబంధమైన స్త్రీలతో నేను కలిసి మెలిసి వాళ్ళతో బూతులు మాట్లాడాను, లేకపోతే లోక విషయాలు ఇటన్నిటిని కూడా నేను విన్నాను అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే అవన్నీ కూడా తన జీవితంలో ఎక్కడ ఏం మాట్లాడిందో, ఎలా జీవించిందో అన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తున్నాయి, ఆవిడ గుర్తుకొచ్చేస్తున్నాయి. వాటన్నిటిని బట్టి ఆమె ఏడు చేస్తా ఉన్నాడు. వధువు యొక్క ప్రేమ అంటే ఆయన హల్లెలూయా. కానీ పరిశీలి యొక్క ప్రేమ ఏంటి చెప్పండి? చేర్చుకున్నాడు కానీ కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, మంచి చక్కని భోజనాన్ని వండాడు, ఆ భోజనాన్ని వండి ఆ భోజన పంక్తిని మంచి బల్ల వేసాడు, చక్కగా బల్ల మీద మంచి భోజనం పెట్టాడు. మెస్సియా మీరు వచ్చి కూర్చోండి అన్నాడు. చక్కగా అన్ని ఆతిథ్యం చక్కగా చేశాడు. చూసే వాళ్ళకి చాలా ప్రేమగా కనబడతాయి, అది మంచిదే. కానీ అతడిలో వాక్యము పట్ల ప్రేమ లేదు. ఆయన మీద ప్రేమ ఉంది కానీ ఆయన బోధన అతడు ప్రేమించడం లేదు. అందుకని అతడు ఏమంటున్నాడంటే ఇదిగో నేను లోపలికి వచ్చి తిని కానీ, లేకపోతే మీ ఇంటికి వచ్చి తిని కానీ నా యొక్క పాదలకు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఏమైనట్లయితే విస్తారముగా ఏడ్చేసింది. విస్తారముగా ఏడ్చింది. విస్తారముగా అంటే చెప్పండి, విస్తారముగా ఏడ్చింది కాబట్టి విస్తారంగా ప్రేమించింది. విస్తారముగా ఏదో పైకి ఆమె స్తోత్రము హల్లెలూయా మాకు ఆవిడండి. మాకు ఆవిడ ఎవరో చనిపోతే వెళ్ళింది. ఆ చనిపోయిన బంధువులు ఎవరో చనిపోతే ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శవం దగ్గరికి వెళ్ళి బోరు బాబు అని ఏడ్చేస్తా ఉంది. అంతలోకి ఎవరు చుట్టాలు వచ్చారనుకోండి, ఆ ఏడిపోసి అమ్మా ఎప్పుడు వచ్చారమ్మా, ఎలాగో బాగున్నారమ్మా, అందరూ చుట్టాలందరూ బాగున్నారా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా, ఏ బస్సుకు వచ్చారమ్మా అని మాట్లాడుతుంది. మళ్ళీ వెళ్ళిపోయి బయట ఏడ్చేస్తాం. అది కాదు, చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారని గమనించడం, మళ్ళీ లేచి వెళ్ళిపోయి అది సర్దడం ఇది సర్దడం, మళ్ళీ వచ్చి ఆ ప్రార్థన కూర్చుని అని మళ్ళీ ఏడ్చింది. ఇది సరైన ప్రార్థన కాదు. ఆమె అలా చేయలా. ఆవిడ ఏం చేసిందనంటే విస్తారంగా ఆమె కన్నీళ్లతో ఏం చేసింది చెప్పండి, ఆయన పాదాలని తడిపేసింది. బాగా పాదములని కూడా తడిపేసి ఆ తల వెంట్రుకలతో ఆమె యొక్క జుట్టును ఆ ముడంతా కూడా ఓడదీసేసి ఆ కుప్పంతా కూడా తీసేసి ఆ తల వెంట్రుకలతోటి ఆ కన్నీటినంతా కూడా మళ్ళా శుభ్రం చేసింది, తుడిచింది. ఆయన చూడండి, ఆయన ఆ ప్రేమను చూస్తా ఉన్నాడు. ఆయన ఆమె పశ్చాత్తాపడే ప్రేమను చూస్తున్నాడు. నీలో కూడా ఆయన్ని ప్రేమిస్తున్నావు అంటే ఆ గుణము, ఆ పశ్చాత్తాపడేటువంటి ఆ పాపాత్మురాలని స్త్రీ వలె నీవు కూడా ఎక్కడైనా ఏదైనా వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే, ఆ మత్స్యమైన నశించే లోక సంబంధం ఏదైనా ఉన్నట్లయితే అది జ్ఞాపకం వచ్చినప్పుడు నిజంగా ఆయన ప్రేమిస్తున్నట్లయితే, ఆ మాట మీరిపోయిన మాటను బట్టి నువ్వు ఏడు చేస్తావు. ఆ కన్నీరు బయటకు వచ్చేస్తా ఉంటది. నీవు ఇంకా మొహంతో తడిచిపోతాయి ఆ కన్నీటితోటి. అది విస్తారముగా ఆయన్ని ప్రేమించడమే ఆయన నామనిస్తాం. ఈ ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. మీకు అర్థమైందా? అంతేగాని అమ్మా నువ్వు పరిశీడా, నువ్వు చాలా బ్రహ్మాండంగా నన్ను చేర్చుకున్నావు, చాలా బాగా చేర్చుకున్నావు, చాలా గొప్పగా చేర్చుకున్నావు అని అలాగా నువ్వు చాలా ప్రేమించావు అని అనలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, ఆ పాపములు నువ్వు ఒప్పుకుంటున్న బట్టి, ఆ తప్పును ఒప్పుకొని నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను అపరాధినయ్యా, నేను ఫలానప్పుడు ఫలానా వాళ్ళతో అలా మాట్లాడాను, ఇలా మాట్లాడాను, ఆ మాటలన్నీ నన్ను క్షమించు, ఆ బూతులు మాట్లాడాను, పక్కింటి వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోయి రకరకాల మాటలు మాట్లాడాను, నేను వాళ్ళతో పోటీగా
వాళ్ళు ఏమి తిట్టారో నేను కూడా ఇంకా ఎక్కువ తిట్టేశాను, నేను నాలో ఓర్పు లేదు, సహనము లేదు అని చెప్పి విస్తారముగా ఏడ్చేస్తాడు. ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి, మెస్సీని ప్రేమించే వ్యక్తి పశ్చాత్తాపం, ఏడుస్తాడు, కన్నీరు గారుస్తాడు. కొంతమందికి ఏంటంటే ఆ కన్నీరే ఉండదు, స్తోత్రం 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 అంటానే ఉంటారు, కానీ ఆ కన్నీరు రాదు. కాబట్టి విస్తారమైన ప్రేమ ఇలారా, ఆ ప్రేమ ఏ విధంగా కనబడి చెప్పండి? తన పాపం ఒప్పుకున్న ద్వారా ఆ ప్రేమను చూపించింది ఆయన. నువ్వు కూడా ఆయన పట్ల ఏ విధంగా ప్రేమను చూపించగలవు? చివరి కాలంలో ఇప్పటి వరకు నేను ఈ మత్స్యమైన నశించే లోకాన్ని ప్రేమించాను ఆయన, ఈ లోక సంబంధ వస్తువులను ప్రేమించాను, ఇది నాది అది నాది ఇది నాది అని నేను అలాగ ప్రేమించాను ఆయన, నన్ను క్షమించిన ఆయన అని నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ఆ ప్రేమను చూపిస్తావు. ఆయన మనిస్తావు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పిలిచిన పరిచర్యను చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునిను. ఈయన ప్రవక్త అయినట్లయితే ఆమె ఎలాంటిదో ఎరిగి ఉంటాడు. ఈమెకు పాపాత్మురాలు ఆ ప్రవక్త అయితే ఈమె నీతిమంతురాలు పాపాత్మురాలు ఎరిగి ఉంటాడు. కానీ ఆయన తెలుసు ఆమె పాపాత్మురాలని ఆయన తెలుసు, పాపము జీవితము కలిగి ఉన్నదని ఆయన తెలుసు, పాపము నడవడి కలిగి ఉన్నదని తెలుసు. కానీ ఆవిడ ఏం చేసింది చెప్పండి? ఒప్పుకుంది. తన తప్పులన్నీ కూడా నేను పలానప్పుడు తప్పు చేశాను, నన్ను క్షమించాను, తప్పులే అవన్నీ కరెక్టు. కానీ ఆ పరిచయం అయినట్లయితే నేను చేసినవన్నీ కరెక్టు, నేను నడిచిన మార్గం అంతా కరెక్టు, నేను చేసిన పనులన్నీ కరెక్టు, నాదంతా కరెక్టు, నేనంతా యథార్థము, నేనంతా ఖచ్చితము. ఆ పరిచయుడు ఆ విధంగా అనుకునేవాడు. ఆ పరిచయుడు తనకు తాను అలాగ అభిప్రాయపడేవాడు. కానీ అక్కడ ఆ పరిచయునిలో సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ, మెస్సయ్య పట్ల సరైన ప్రేమ ఆ పరిచయుడిలో లేదు. అందుకని ఈయన ప్రవక్త అయినట్లయితే అంటున్నాడు. మళ్ళీ నిజంగా ప్రవక్తను నమ్మాడు అనుకోండి, ఆయనకి ఎందుకు తెలియదులే, ఆయన తెలుస్తుంది ఆవిడ ఎలాంటిదో అని అనుకుంటాడు. నిజంగా ప్రవక్త అయినట్లయితే ఆవిడ ఎలాంటిదో, ఆవిడ జీవితం ఎలాంటిదో ఆయన తెలుసులే అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే ఈ పరిచయుడు, అతడు ప్రవక్త అయినట్లయితే ఆమె ఎలాంటిదో, ఆమె ఒక పాపాత్మురాలు, అవన్నీ ఎరిగి ఉంటాడు అతను అంటున్నాడు. కానీ పిల్లాడ మెస్సయ్యకి సమస్తము తెలుసు. కాబట్టి ఆ పరిచయునిలో ప్రేమ లేదు. అంటే ఈ ప్రేమ ఉన్నదే కానీ ఒప్పుకునేటువంటి ప్రేమ లేదు. అంటే తన దృష్టికి తాను నీతిమంతుడేవాడు, తన దృష్టికి తాను యథార్థంగా నడిచాను అనుకునేవాడు, తన దృష్టికి తాను ఖచ్చితంగా నడిచాను అనుకునేవాడు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి లేడు. అందుకనే ఆ పరిచయుడు తను ఇచ్చించుకున్నాడు, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకున్నాడు. అందుకని అతను ఏం చేయలేదు చెప్పండి? ఆయన పట్ల ప్రేమ చూపించలేకపోయాడు. ఆయన పట్ల ప్రేమని చూపించలేకపోయాడు. ఆ ప్రేమ ఏమిటి? తన పాపమును ఒప్పుకోవడమే ప్రేమ. నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావనంటే నీ యొక్క పొరపాట్లని, నీ దోషములని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేస్తావు, ఇంకా వాటి ప్రకారం నడవు. అలాగే లోకాన్ని కూడా వదిలేస్తావు. నువ్వు లోక సంబంధ ఆశలు ఇవన్నీ కలిగి ఉంటుంది. నాయన అప్పుడు నేను వాటిని ఆశించాను, వీటిని ఆశించాను, నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ఇంకా నువ్వు ఏడ్చి, అలా జీవించినందుకు ఏడ్చి నన్ను క్షమించిన ఆయన అని వాటిని విడిచిపెట్టేస్తావు. ఒకసారి ఒక ఆవిడ మామూలుగా వచ్చి వాక్యం దగ్గర కూర్చొని ఉంది, బొట్టు పెట్టుకొని ఉంది, చెవులకైనా పెట్టుకొని ఉంది, మెడక పెట్టుకొని ఉంది, చేతులకు పెట్టుకొని ఉంది, ఇవన్నీ పెట్టుకొని ఉంది. వాక్యం వింటూ ఉందన్నమాట. ఆ వాక్యం వింటూ ఆ మధ్యలో ఏం చేసిందంటే లేచి ఆ కొళాయి వింటే పక్కకి వెళ్ళిపోయి బొట్టంతా కడిగేసుకుంది. మీకు అర్థమైందా? బొట్టంతా కడిగేసుకొని
ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి చెవులు ఈ మెడలకి అన్నీ కూడా తీసి పడేసి ఆయన సన్నిధికి వచ్చేసి విస్తారంగా ఏడు చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు నేను ఈ పనికి మాలిన వాటన్ని కూడా అలంకరించుకున్నాను, ఎందుకంటే వీటిని ధరించుకోకూడదని ఈ వాక్యం చెప్తా ఉంది. నేను ఈ వాక్యాన్ని మీరిపోయాను, నన్ను క్షమించిన ఆయన అని ఏడవడం ఆరంభించింది అన్నమాట. ఆవిడ అది పాపంగా కనపడిపోయింది, అది తప్పు. నేను ఇప్పటి వరకు విరోధంగా నడిచాను, ఎందుకంటే ఆమెకు వాక్యమును ప్రేమించే మనసు వచ్చేసింది. వాక్యమును ప్రేమించేవారు ఏం చేస్తారు చెప్పండి? వాక్యానికి విరోధంగా నడిచినప్పుడు ఆ వాక్యం నిమిత్తమై ఏడుస్తారన్నమాట, కన్నీరు గారుస్తారు. ఆ వాక్య విరోధమని తీసిపడేస్తారు, విడిచిపెట్టేస్తారు. ఇప్పటి వరకు నేను ఈ యొక్క పనికి మాలిన వాటితో నేను జీవించాను, నేను దోషిని అని చెప్పి ఆమె ఒప్పుకొని విస్తారంగా ఏడ్చేసి ఒప్పుకున్నది ఆమె, పశ్చాత్తాపడింది ఆమె. అందుకని ఆమె ప్రేమ, ఆమె యొక్క ప్రేమ పశ్చాత్తాపడం. నీ యొక్క ప్రేమ కూడా అది. ఆయన్ని ప్రేమించడం అంటే ఏమిటి చెప్పండి? ఆయన ప్రేమించడం అంటే నీ యొక్క దోషములను బట్టి పశ్చాత్తాపడం. నీవు నిత్యము ప్రార్థించలేదనుకో, నిత్యము నేను ప్రార్థించడం లేదు నాయన, నన్ను క్షమించిన ఆయన ఆయన దోషాలను బట్టి నువ్వు ఏడుస్తావు. ఈ సమయాన్ని నేను నీకు ఇవ్వడం లేదు నాయన, సమయం అంతా కూడా నేను లోక పనులకి మార్తవలే విస్తారంగా ఆ పనులు పెట్టుకొని సమయాన్నంతా కూడా నేను లోక కార్యాలకు ఇస్తూ ఉన్నాను నాయన. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తా ఉంది. దానిని బట్టి నీ ఏం చేస్తావు చెప్పండి? ఏడుస్తావు. నాయన నన్ను క్షమించు నాయన, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు నాయన, నన్ను క్షమించు నాయన అని ఏడుస్తున్నావంటే నువ్వు అది వధువు యొక్క ప్రేమ అంటే. ఆమె ఏడుస్తుంది, వాక్యాన్ని మీరిపోతే పశ్చాత్తాపడుతుంది, కన్నీరు గారుస్తుంది, ప్రలాపించి ఏడుస్తుంది ఆమె. కారణం ఏంటంటే ఆమె ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. దాన్ని వధువు యొక్క ప్రేమ అంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పాపమును బట్టి ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారు. అందువల్ల ఇక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను గురించి ఆయన ఏం చెప్తున్నాడండి? నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారంగా ఏడ్చింది కాబట్టి అందుకనే ప్రేమలో ఏం కనపడదు చెప్పండి? కన్నీరు కనపడదు. చూడండి మీరు యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 34 వచ్చింది, మనం చదువుకుందాం. లేకపోతే 33 నుండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు మెస్సయ్య చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచితిరని అడుగుగా వారు ఎలోహిం వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. మెస్సయ్య కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించను చూడుడని ఆయన అమరిస్తాడు. కన్నీళ్లు విడిచాడు అంటే ఆ కన్నీళ్ళు ఏం కనపడుతుంది చెప్పండి? ప్రేమ కనపడుతుంది. అందుకనే ఆయన్ని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తాడు. ఆయన వాక్యాన్ని మీరిపోతే, ఆయన వాక్యాన్ని నెరవేర్చకపోతే, ఆయన పనులు చేయకపోతే ఏడ్చేస్తాడు. ఆయన యొక్క చిత్త ప్రకారం నడవకపోయినట్లయితే ఏడ్చేస్తాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఆ వ్యాపారం బిజీలో ఉండి సరిగా ప్రార్థనకు వచ్చేవాడు కాదు ఆయన. అయితే వాళ్ళ భార్య ఉండేది. ఆమె చాలా ప్రార్థన
వాక్యాన్ని అంటే భయము ఇవన్నీ కలిగి ఉంది. ఆ ప్రార్థనకి ఉదాహరణకి మన ప్రార్థన చూద్దాం. 10 గంటలకు అనుకుంది ప్రార్థన. ఆమె 9:30కి తీసుకెళ్ళమని గొడవ అనమాట. ఆయనకేమో వ్యాపారం బయట కొట్టుంటుంది అనమాట, ఇలాగే రోడ్డు మీదకి ఇంటి లోపల. అప్పుడే కొనుక్కోవడానికి వచ్చారు చాలామంది, ఈవిడేమో తీసుకెళ్ళమని. ఆ టైంలో ఏం చేస్తుందంటే ఆయన కొంచెం ఆలస్యం చేసేటప్పటికి ఏడ్చేయడం ఆరంభించింది. ఏడ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన మళ్ళా పరిగెత్తుకుంటూ చేతి పీడిస్తున్నామంటే, బాబోయ్ ప్రార్థనకు లేట్ అయిపోతుంది, 10 గంటలకే ప్రార్థనకి వెళ్ళాలి, నాకు లేట్ అయిపోతుంది అని చెప్పి అవి ఏడ్చేస్తుంది. అది ప్రేమ. ఆయన ఆమరిస్తాడు. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావని, ఆయన సన్నిధికి రావాలని, నువ్వు ఆయనతో మాట్లాడాలని, ప్రార్థించాలని, ఆ విధంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. ఆ ప్రేమ, ఆయన పట్ల ఉన్న ప్రేమ లాంటిది, ఆ వాక్యం పట్ల ఉన్న ప్రేమ లాంటిది, ఆయన సన్నిధి పట్ల ఉన్నటువంటి ప్రేమ లాంటిది. అయ్యా నన్ను క్షమించు. ఆమె అప్పటికే వచ్చేసిన తర్వాత అప్పటికి కొంత ఆలస్యం అయిపోయింది. బోర్ని ఆడవడం ప్రారంభించింది. ఎందుకనంటే సేవకుడు 10 గంటలకు రమ్మని చెప్తే నేను ఆ మాట మీరిపోయానే, సేవకుడు చెప్పిన మాట మీరిపోయానే, సేవకునికి లోబడి ఉండమన్నది వాక్యం చెప్తా ఉంది, ఆ మాటను నేను మీరిపోయానే అని చెప్పి ఏడ్చేస్తుంది అనమాట ఆవిడ. అంటే వాక్యం పట్ల ఆవిడకి ఏమన్నా చెప్పండి, ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి ఆ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాను, ఏడ్చేస్తాను. ఎందుకని? ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయన చిత్త ప్రకారం నడవనప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? ఏడుపు వస్తుంది. అందుకే వధువు ప్రేమ అంటది. ఆయన పట్ల, వాక్యం పట్ల, ఆయన కార్యాల పట్ల, ఆరాధన పట్ల, అన్నిటి పట్ల కూడా ఆమె ప్రేమ కలిగి ఉండదు. కాబట్టి ఆ ప్రేమను బట్టి ఆవిడ ఏం చేస్తుంది? ఏడ్చేస్తుంది. ఆయన చిత్త ప్రకారం నడవకపోతే ఏం చేయాలి చెప్పండి? ఏడుస్తుంది అనమాట. ఆయన మీద నుండి ప్రేమను బట్టి ఆ విధంగా కన్నీరు. అందుకని ఆమె బైబిల్లో పరమగీతంలో రాయబడింది, ఆమె గువ్వ కన్నులు కలిగిందని రాయబడింది. గువ్వ కన్నులు అంటే ఆ గువ్వ కన్నులు నుంచి ఎప్పుడు కూడా కన్నీరు కారుతా ఉంటుంది అనమాట. కన్నీటితో తడిచిపోయి ఉంటాయి ఆ కన్నులు. అలాగే ఆయన వధువు యొక్క కన్నులు కూడా ఎలా ఉంటాయంటే ఆ ప్రార్థన వలన ఈ విధమైనటువంటి ఆ ప్రేమను బట్టి ఆమె కళ్ళలో నీళ్లు అలాగా కనబడతా ఉంటాయి అన్నమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగా ఆ రాజ్యం కోసము ఏడుస్తుంది ఆమె. ఒక వర్తమానం ఏందనుకోండి, ఆ వర్తమానాన్ని బట్టి ఆవిడ ఏం చేస్తుందంటే నాకు దాన్ని పొందుకోవాలని ఏడ్చేస్తుంది, నాకు కావాలని ఏడ్చేస్తుంది. అది ప్రేమ. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు అనుకోండి, రోడ్డు పక్కన ముందుగా లేకపోతే ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతా ఉందనుకోండి, ఐస్ క్రీమ్ బండి కావాలని అడుగుతాడు. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది కుదరదు, నీ కొనివుని జలుబు చేస్తుంది, కుదరదు అని. కానీ అతను ఏం చేస్తాడంటే ఐస్ క్రీమ్ కోసం ఏడ్చేస్తాడు. దాని మీద అతను ప్రేమ ఉంది. అలాగే నువ్వు కూడా ఆ రాజ్యాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు దాన్ని దక్కించుకోవడం కోసం, దాన్ని పొందుకోవడం కోసం, దాన్ని స్వతంత్రించుకోవడం కోసం నువ్వు కూడా ఏం చేస్తుంటావు అంటే ఏడుస్తూ ఉంటావు అన్నమాట. ఆ ఏడుపులు ఏం కనపడుతుంది చెప్పండి? వధువు యొక్క నీ యొక్క ప్రేమ ఆయన పట్ల కనపడతా ఉంది, ఆ రాజ్యం యొక్క ప్రేమ కనపడతా ఉంది. ఆమె ఏడుస్తూ ఉంటుంది, నాకు ఆ రాజ్యం కావాలి నాయనా అని దానికోసం ఏడుస్తూ ఉంటుంది, దానికోసము ప్రలాపిస్తూ ఉంటుంది. ఒక ఆవిడ ఉంది, ఆవిడ వాళ్ళ ఆయన కలిసి బజార్కి వెళ్ళిపోయారు. బజార్కి వెళ్ళిపోతే ఆ బజార్లో ఈవిడేదో చీర చూసి, ఆ చీర ఆయన కొనివ్వలేదు. కానీ అక్కడ అందరూ చూస్తే బాగోదని అణుచుకొని ఉంది. ఏడుపు వస్తుంది కానీ లోపల ఏం చేస్తే చెప్పండి? అణుచుకొని ఉండి ఇంటికి వచ్చిన తర్వాత బేరమని ఆడవడం ప్రారంభించింది. ఇంటికి వచ్చి ఆ మంచం మీద కూర్చొని ఆ చీర పెట్టుకొని కుమిలిపోయి అలా ఏడుస్తూ ఉంది. ఆయనకు అర్థం అవ్వలేదు. ఏంటి అని అంటే, నేను ఏ చీర అయితే చూయించానో ఆ చీర నాకు కొనివ్వలేదు, నాకు అది కొనివ్వలేదు అని చెప్పి ఏడ్చేస్తాను. అది లోక సంబంధమైన ప్రేమ. కానీ నీవైనట్లయితే నీతి వస్త్రాల కోసం ఏడుస్తున్నావు. ఆయన హల్లెలూయా.
హల్లెలూయా. వాటిని దక్కించుకోవడం కోసము ఆయన అడుగుతావు, నాయనా నాకు అది ఇవ్వు నాయనా, అది ఇవ్వు నాయనా. ఆ భార్య ఎలాగైతే ఆ భర్తను అడుగుతుందో, అది కొనిపోతే నువ్వు కొనివ్వలేదని ఎలా ఏడుస్తుండదో, ఎందుకంటే ఇచ్చేవాడు అతడు కాబట్టి. అదేవిధంగా నీవు కూడా నీతి వస్త్రాలు ఇచ్చేది ఆయన కాబట్టి దానికోసమే నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఏడుస్తావు అన్నమాట. ఆ ఏడుపులు ఏం కనపడుతుంది? వధువు యొక్క ప్రేమ కనపడతా ఉంది, ఆయన ఎంత ప్రేమిస్తుందో. అందుకని ఆమె గువ్వ కన్నులు కలిగినటువంటిది, ఈ గువ్వ కన్నులు కలిగినటువంటిది ఆమె అలాంటిది కాబట్టి. అందుకని ఆమె ప్రేమ ఎక్కడ కనపడతా ఉందనంటే తన పాపం ఒప్పుకోవడంలో కనపడతా ఉంది. తాను పొందుకోవడం విషయమును దానికోసమై ఆమె ఏడుస్తూ ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు అస్తమాను సెల్ ఫోన్ తీసుకొని ఆ సినిమా పాటలు వినడము, అది వీడియో గేమ్లు ఆడడము, ఇవన్నీ చేసేవాడు ఆ కుర్రోడు. కానీ ఒకసారి ఆ వాక్యముని విన్నాడు. అవన్నీ కూడా వ్యర్థమైనవని, అవన్నీ కూడా పాపమని, అలాంటి పనికిమాలిన వాటిని ఆ సమయం వృధా చేయకూడదన్న పనికిమాలిన వాటి కోసము సమయాన్ని వాక్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని, సమయాన్ని వాక్యం కోసం ఇవ్వాలని ఆ వర్తమానం విన్నప్పుడు అతడు బోరుని ఏడవడం ఆరంభించాడు. కారణం ఏమిటి? వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి ఏడుస్తాడు. అయ్యో, నేను ఇప్పుడు వరకు ఆ పాపిగా నేనున్నాను, సమయాన్ని నేను ఈ పనికిమాలిన వాటికి ఇచ్చేసాను, నేను సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదు, ఈ వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి నేను బైబుల్ చదవకుండా ప్రార్థించుకోకుండా వీటితో గడిపేశాను, నన్ను క్షమించు నాయనా అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తాడు. ఎంతవరకు ఆ విధంగా నడిచినందుకు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నీ ప్రేమ ఎక్కడ కనపడుతుందంటే నీ కన్నీళ్ళల్లో కనపడతా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు వచ్చి ఎవరైనా ఏడుస్తున్నారా? వాళ్ళలో ప్రేమ లేదు కాబట్టి. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏడుస్తారు. నాయన నన్ను క్షమించు నాయన. అక్కడేముంది? అందుకని ప్రార్థన అనేది నువ్వు గంటల తరబడి స్తోత్రం 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 అని ప్రార్థన చేయొచ్చు. కానీ దానికంటే ముఖ్యము పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే. ఆ తన తప్పును ఒప్పుకుంటూ చేసిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే నిజమైన ప్రార్థన. ఆయన హల్లెలూయా. అందుకని ఆ సుంకరి చూడండి ఏం చేశాడు. ఆ సుంకరి నిజముగా ఆయన్ని ప్రేమించాడు. ఆ పరిచయుడైనట్లయితే నిజముగా ఆయన్ని ప్రేమించాల. అందుకని అతను నేను పరిచయుడిని, అబ్రాహాము కుమారుడిని, నేను అన్ని చేస్తున్నాను, నేను ఆదివారం సక్రమంగా ఆరాధనకి వెళ్తున్నాను, ఆ దశంభాగాలు చెల్లిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, పాటలు చక్కగా పాడుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను అనుకున్నాడు. నేను నీతిమంతుడిని అనుకున్నాడు. కానీ ఆ సుంకరైనట్లయితే ఆ మందిరంలోనికి రావడానికి కూడా ఇష్టపడక బయట ఉండి ఏడ్చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిజముగా ప్రేమించే వ్యక్తి. అందుకనే అతను నేను లోపలికి వచ్చుటకు కూడా, ఆయన సన్నిధిలోనికి వచ్చుటకు కూడా నాకు యోగ్యత లేదని చెప్పి అతడు కన్నీరు గారుస్తూ ఏడ్చేస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతాడు. అర్థమైందా? తను తగ్గించుకుంటూ ఉన్నాడు. అయ్యా, నేను దోషిని, నేను అపరాధిని, ఇదిగో ధూళి వంటి వాడిని, బూడిది వంటి వాడిని, నేను గొప్పవాడిని అనుకోవట్లా. తను ఏవైతే పనికిరాని ఉన్నాయో ఆ పనికిరాని అని కూడా నేనే అనుకుంటున్నాడు. అదిగో అరిగిపోయిన టైర్ లాంటి వాడిని బ్రహ్మం గారు అనేవాడు. నేను అరిగిపోయిన టైర్ లాంటి వాడిని. ఆ అరిగిపోయిన టైర్ ఏం చేస్తా? పనికిరాదు, పక్కన పడేస్తా, నేను అలాంటి వాడిని అంటాడు. అలాగా తాను నేను ఒక దోషినయ్యా, ఒక ఏదో లాంటి వాడినయ్యా, నన్ను క్షమించు. అదైనా లేకపోతే నేను కయ్యం లాంటి వాడిని, నన్ను క్షమించు అని తాను తగ్గించుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. అది సుంకరి కలిగి ఉన్నటువంటి ప్రేమ, మెస్సయ్య పట్ల ప్రేమ. నిజముగా ఆయన ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? పశ్చాత్తాపడతాడు, కుమిలిపోయి ఏడుస్తాడు, తన పాపం నిమిత్తమై క్షమించమని ప్రాధేయపడతా ఉంటాడు, బ్రతిమలాడుకుంటా ఉంటాడు, ఆయన మాట్లాడమని బ్రతిమలాడుతూ ఉంటాడు, ఆయన చూడాలని దాహం కలిగి ఉంటాడు.
ఆయన కనబడకపోతే, ఆయన మాట్లాడకపోతే ఏడుస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చాలా మందికి ఆయన కనబడకపోయినా, ఆయన మాట్లాడకపోయినా బాధే ఉండదు, ఏడుపే రాదు. మీకు అర్థమైందా? ఏడుపే రాదు. కానీ పిల్లరా, ఇక్కడ చూడండి, ఆయన్ని చూడాలనేటువంటి యొక్క ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నీవు ఏడుస్తావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ, ఒకరి పట్ల ఒకరు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. ఎవరికైనా విరోధంగా నడిచినప్పుడు, అయ్యో నా సహోదరికి విరోధంగా నడిచానే, ఆ ప్రేమ ఉండాలి. ఆ కన్నీటితో కూడిన ప్రేమ. పౌలు గారు ఒక ప్రాంతం విడిచి ఇంకో ప్రాంతానికి వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఆ పౌలు గారిని చూసి ఏడ్చేశారు. మీరు చూడండి అపోస్తుల కార్యము. అందుకనే ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా సున్నితమైన మనసు ఉంటుంది అనమాట. కఠిన హృదయం ఉండదు. కఠినమైనటువంటి హృదయము, బండబారిన రాతి హృదయం ఉంటుంది. వాళ్ళకి అసలు ఎన్ని దెబ్బలు తగిలినా కానీ బాధ లేదు, ఏడుపు రాదు, ఏమీ రాదు. కానీ ఈ యొక్క ఆయన వధువు మాత్రము సున్నితమైన మనసు కలిగి ఉండదు. చూడండి అపోస్తుల కార్యంలో బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలమే. ఇది నిజమే, ఇది కాలు జారే స్థలము, ఉన్నావు పాపపు పడగ నీడలో. లోకం ఎక్కడుంది చెప్పండి? పాపం పడగ నీడలో. కాబట్టి పిల్లలు, నువ్వు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వ్యక్తి, సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి. ఇక్కడ మనము అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. మీరు ఇలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఎలోహిమైన మెస్సేజ్ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయములను మీకు మాదిరి చూపితిననియు చెప్పెను. అతడు ఇలాగు చెప్పి ఆ మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. చూడండి, ఇక మీదట నా ముఖము చూడరని పౌలు గారు చెప్పినందుకు, ఎందుకంటే అక్కడ మోకాళ్ళుని వారందరూ కూడా ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ కూడా ఏడ్చేశారు. ఎందుకంటే పౌలు గారు ఇక మీద నా ముఖం ఎన్నడూ కూడా మీరు చూడరు, ఎందుకంటే అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఏడ్చేశారు. ప్రేమ కనపడతారు ఏడు. మీకు అర్థమైందా? ప్రేమ అంటే పౌలు గారి పట్ల వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు. అందుకనే వాళ్ళు ముద్దు పెట్టుకున్నారంటే ఈ లోక సంబంధమైన ముద్దులు కాదు, అవి ఆత్మ సంబంధమైన ముద్దు. పరలోక సంబంధముగా ఒక తండ్రిగా భావించి నువ్వు నీ తండ్రికి ముద్దు పెడతావు. అలాగే నీ పిల్లలను భావించి నువ్వు నీ కుమారులుగా కుమార్తెలుగా భావించి వాళ్ళను నువ్వు ముద్దు పెడుతూ ఉంటావు. అలాగే ఇక్కడ కూడా మెస్సీగా మనం ముద్దు పెడతాం అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకని ఆయన రక్షకుడు. ఆ విధమైనటువంటి ముద్దులు వేరు. అంతేగాని
ఈ యొక్క చెడ్డ ముద్దులు వేరు. సినిమాలో ముద్దులు, రకరకాల ముద్దులు ఉంటుంటాయి బయట. ఆ ముద్దులు కాదు ఇక్కడ వాళ్ళు పెట్టింది. మెడ మీద పడి అది ప్రేమతో కూడినటువంటి, ఆత్మ సంబంధమైన ప్రేమతో కూడినటువంటి ఆయన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలకు నువ్వు ఏం చేస్తావు చెప్పండి? బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ముద్దు పెట్టి పంపిస్తాం. ఎందుకని? అది ప్రేమ. ఆ ప్రేమమే. అంతేగాని బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు చూశారు. వాళ్ళు ఆ చెట్ల చోటుకి వెళ్ళి ఈ చెట్ల చాటున ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు చూశారు. అది అపవిత్రమైనటువంటి, అవి వాక్య వ్యతిరేకమైన, అది లోకం యొక్క విధానం. అది కానీ ఇక్కడ ఏమిటి చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ ఆ విధమైనది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడు వరకు అతన్ని సాగినట్టు ప్రేమను చూపించారు. వాళ్ళు ఏడ్చారు. వాళ్ళందరూ కూడా పౌలు గారి గురించి ఏం చేశారు చెప్పండి? ఏడ్చారు. మెసేజ్ చూడండి, లాజరు గురించి ఏడ్చాడు. ఆ ప్రేమ, వధువు యొక్క ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, పరలోక సంబంధమైన ప్రేమ, ఆ ఒప్పుకున్న విషయంలో కానీ అలాగే ఇతరుల పట్ల కానీ ఆమె ప్రేమ కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమలో ఏం కనపడుతుంది చెప్పండి? కన్నీరు కనబడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన కనబడకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఏడుస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడకపోతే ఏడుస్తూ ఉంటుంది. వాక్యం లేకపోతే, ఒక వారం కానీ లేకపోతే ఏదైనా ఒక రోజు కానీ బైబిల్ చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే ఏడ్చేస్తా. అయ్యో నేను ప్రార్థన చేసుకునేది, నాకు ప్రార్థన కావాలి, నాకు ప్రార్థన కావాలి, ఏడ్చేస్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏదో పొందుకోవాలన్నది అనమాట ఆమెకి. మీటింగ్స్ చెప్పామంటే ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి? ఆ మీటింగ్స్లో నేను ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా నేను పొందుకోవాలి అని దానికోసం ఆమె ఒక దాహం కలిగి నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నాయన అని ఆవిడ ఏం చేస్తుంటే, ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఆ వాక్యం ద్వారా నీకు ఎక్కడైనా విరోధంగా ఉంటే నాకు తెలియచేయి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయి. నేను దోషిగా ఉన్నట్లయితే నేను ఎత్తబడను, నేను ఆ యొక్క మర్త్యమైన నశించేది కనుక నేను కలిగి ఉన్నట్లయితే నా శరీరం రూపాంతరం చెందదు. ఇది మర్త్యమైన వాటిని విడిచిపెట్టే సమయం ఇదే, కాబట్టి నేను విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి. నా పాపాన్ని కనుక నేను చూపించకపోయినట్లయితే ఆ పాపముతోనే అలాగ నడుస్తూ ఉంటాను, అప్పుడు నేను విడిచిపెట్టబడతాను. నాతో నువ్వు మాట్లాడాలి, నా దోషాలు ఏమో చూపించాలి అని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే, ఆ ప్రేమను బట్టి ఆయన తనతో మాట్లాడమని దానికోసమై ఆవిడ ఏడ్చేస్తా ఉంటుంది కన్నీటి. ఆయన హల్లెలూయా. కన్నీటి ప్రార్థన, కన్నీటితో ఏడుస్తూ ఉంటుంది. వధువు యొక్క ప్రేమది. ఆమె సున్నితమైన మనసు కలిగింది. కొంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా కానీ రాతి హృదయం కలిగి ఏడుపు రాదు, ఏమి రాదు. అలా కఠిన హృదయంతో ఉంటారు, రాతి హృదయంతో ఉంటారు. కానీ ఆయన వధువు యొక్క హృదయము మాంసపు గుండె, ఆ మెత్తన హృదయము, సున్నితమైనటువంటి హృదయము. ఆమె చిన్న మాట మీరిపోయినా కానీ ఆమె ఏడ్చేస్తుంది, కన్నీరు గార్చేస్తుంది. అలాగా లోక సంబంధమైన వాటి కోసం కాదు, పరలోక సంబంధమైన దాన్ని పొందుకోవాలి. పాపిగా ఉంటే నీతిమంతురాలుగా మారాలని ఆవిడ ఏడ్చేస్తాయి. ఆ విధంగా కన్నీరు కార్చేటువంటి ఆ ప్రేమ ఎవరిలో ఉంటుంది చెప్పండి? వధువులో, వధువులో ఉంటుంది. ఏదైనా ఈరోజు మీటింగ్స్ ఉన్నాయనుకోండి, లేదా ప్రార్థన ఉందనుకోండి, ఆ ప్రార్థన గురించి ఆవిడ ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంది. నాయనా, ఆ ప్రార్థన టైంలో నాకు ఎలాంటి పనులు పడకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను ఆ ప్రార్థనకి చక్కగా వెళ్ళడానికి నాకు సహాయం చేయను ఆయన, ఎలాంటివి కూడా ఆటంకం లేకుండా మీరు కృప చూపించండి నాయన అని చెప్పి ఆవిడ ఆ ప్రేమకి, ఆ ప్రేమను బట్టి ఆమె ప్రార్థన చేసుకుంటాడు. ఏమైనా ఆటంకాలు నాకు తొలగించిన ఆయన, ఏ బలహీనత నాకు రాకు సహాయం చేయను ఆయన, ఏ అనారోగ్యం నాకు రాకుండా, అపవాది నాకు ఏది కూడా అభ్యంతరం కలుగు చేయకుండా ఆ ప్రార్థనలో నేను గడిపేలాగున, ఆరాధనలో నేను గడిపేలాగున నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేస్తాను. ఆయన హల్లెలూయా. ఏమని చెప్పండి? అక్కడ ప్రేమ ఉంది. ఆమెకి ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి
ఆటంకాల వలన ఆయన సన్నిధిలో నేను కూడుకొనలేనేమో, ఆయన సన్నిధిలో నేను ఉండనేమో, ఈ ఆటంకాలు అభ్యంతరాలు వస్తే నేను ఆరాధన కోల్పోతానేమో, ఆ మాటలను కోల్పోతానేమో, సర్వశక్తివంత మాటలను కోల్పోతానేమో. ఆ ప్రేమను బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఏడ్చేసి ప్రార్థన చేసుకుంటారు. చాలామంది మీటింగ్స్ బాగా జరిగేలాగా సహాయం చేయండి. ప్రార్థనలో నాయన బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. ఆ ప్రేమ, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఆవిడ ఏం చేస్తారు చెప్పండి? ఆ ప్రేమతో కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ ప్రేమ కలిగిన వారు ఆయన ఆజ్ఞల్ని కైగొంటారు. నన్ను ప్రేమించిన నా మాటలు కైగొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు కైగొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువునా, ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడి వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? అందుకని ఆయన తన వధువు యొక్క ప్రేమను గురించి ఆ పరమగీతములో చెప్తున్నాడు. చూడండి, ఆ పరమగీతమును 4వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు నీ జిహ్వ క్రింద ఆయన నామమున స్తోత్రం. చూడండి, ఆమె యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె యొక్క ప్రేమ ఎంతో మనోహరమైందని చెప్తున్నాడు. ఆయన కోసము పరితపిస్తేటువంటి ప్రేమ కలిగిందనమాట. పరమగీతాల గురించి వీలైతే ఆయన చిత్తమైన తర్వాత మనం నేర్చుకుందాం. కాబట్టి పిల్లరా, ఆ ప్రేమ కలిగి ఉంది. ఆ ప్రేమను బట్టి ఆవిడ ఏం చేస్తారు చెప్పండి? ఆయన కోసం ఏడ్చేది. అందుకనే ఆమె యొక్క కన్నులు గొవ్వ కన్నులు అని చెప్పి బైబిల్లో ఈ పరమగీతంలోనే చెప్పబడతా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఆయన పట్ల నీ యొక్క ప్రేమను కలిగి ఉండాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నీ యొక్క కన్నీటి ద్వారా ఆయన యొక్క ప్రేమను నీవు చూయించాలి. నీ కన్నీటి ద్వారా ఆ ప్రేమని చూయించాలి. ఆయన కనబడకపోతే ఆ షోలమ్మతి ఏడ్చేసి. చూడండి, పరమగీతములో 5వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పౌరమా, నిష్కలంకురాలా,
ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురి చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదమును కడుక్కుంటుని నేను మరలా వాటిని ముగి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలిగునెను. నా ప్రియుడికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడీల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినిటి తోడనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదికినను, అతడు కనబడకపోయెను. నేను పిలిచినను, అతడు పలుకలేదు. ఆ పట్టణములో కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రకారం మీది కావలివారు నా పైవస్త్రములు దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడి నీడలా ప్రేమాశ్చర్యము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లని మీరతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకునేదని. చాలా నమస్కారం. హల్లెలూయా. చూడండి, ఆమె మెస్సయ్య వచ్చి తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీయకపోతే నేను ఇప్పుడు బట్టలు తీసివేసి ఉన్నాను, నా కాళ్ళకు మురికైపోద్దేమో అలాగేలాగ సాకులు చెప్పుకొని ఆమె ఆ తలుపు తీయలేదు. ఆ తలుపు సరే అని మళ్ళీ జాలి పడిపోయి ఆ తలుపు తీద్దామని తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తీసేలోపు అతడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయాడే అని అనుకుందా? లేదు, అతడి కోసం ఎదగడం ఆరంభించింది. అతను కనుగొనడం కోసం ఏడవడం ఆరంభించింది. ఆమె సొమసిల్లిపోయిందని ఉంది, కన్నీరు గార్చింది, ఏడ్చింది. అతను కలుసుకోవాలని, అతడితో మాట్లాడాలని. నీవు కూడా ఏదైనా వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు, వాక్యానికి నువ్వు తలుపు తీయనప్పుడు, వాక్యం చెప్పినప్పుడు దాన్ని తలుపు తీయనప్పుడు, ఆ తర్వాత అయ్యో నేను వాక్యం విన్నాను, ఆయన మాటకు లోబడలేదు అని మరలా వాక్యానికి లోబడాలనే మనసు నీకు వచ్చినప్పుడు ఆయన వెతకడం ఆరంభిస్తావు. నాయనా, నాతో నువ్వు మాట్లాడు నాయనా, నన్ను దర్శించు నాయనా, నువ్వు నాకు కనబడు నాయనా అని ఏడుస్తావు అన్నమాట. ప్రేమది. నీవు కూడా ఆ విధమైన ప్రేమ కలిగి ఆమె ఎలా వెతికిందో, ఎలా ప్రార్థించిందో, ఆ ప్రేమతో ఆమె ఆయన కొరకు కనిపెట్టింది, ఏడ్చింది. కాబట్టి ఆ ప్రేమలో ఏం కనపడుతుంది చెప్పండి? వెతకడం. అందుకు చాలామందికి ఆయన కనపడకపోయినా బాధ ఇది, ఆయన మాట్లాడకపోయినా బాధ ఇది, ఆయన గురించి ఒక కల రాకపోయినా బాధ ఇది, ఆయన గురించి ఒక దర్శనం లేకపోయినా బాధ ఇది, ఏమీ బాధ ఇది. ఏదో వస్తుంటారు, పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ప్రేమ కలిగిన వారు కాదు. ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయనతో మాట్లాడాలనుకుంటారు, ఆయన కలుసుకుంటారు, ఆయన స్వరాన్ని వింటారు, ఆయన మాటలు వింటారు. ఈ వర్తమానం ద్వారా వినడమే కాదు, వ్యక్తిగతంగా నీకు కూడా ఆయనకి సంబంధం ఉండాలి. నీకు ఆయనకి మధ్య ఏముండాలి చెప్పండి? ఆ ప్రేమ ఉండాలి. అప్పుడు ఆ ప్రేమను బట్టి నువ్వేం చేస్తావు? ఆయన్ని కలుసుకోవాలనుకుంటావు. అందుకని ఈ ప్రియురాలు ప్రేమాశ్రయం చేత మూర్ఛిల్లనని చూడండి. ఆ ప్రేమను బట్టి ఆయన కనబడకపోతే, ఆయన మాట్లాడకపోతే, ఆ దర్శనం రాకపోతే ఆమె ఏడ్చేస్తావు. నీవు కూడా ఆయన కోసం, లోక సంబంధం పనికి మాలిన కోసం కాదు. చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు ఏం చేస్తారంటే కాలేజీ దగ్గర, స్కూళ్ళ దగ్గర లోకంలో జరిగాయి. ఆ అమ్మాయిల మీద, అబ్బాయిల మీద ప్రేమలు పెంచుకొని, మీకు అర్థమైందా? ఆ అమ్మాయి కోసం వీడు బాధపడడం, ఈ అబ్బాయి కోసం ఆ అమ్మాయి బాధపడిపోవడం. అలాగ ఒకరి కోసం ఒకరు బాధపడిపోతూ ఉంటారు, ఒకరి కోసం ఒకరు. ఆ విధంగా అది లోక సంబంధమైనటువంటి నాశనానికి తీసుకుని వెళ్ళే ప్రేమది, ఉగ్రతలోకి తీసుకెళ్లే ప్రేమది. అది పరలోకానికి చేర్చదు ఆ ప్రేమ. ఇప్పుడు కుర్రోళ్ళందరూ స్కూళ్ళకి, కాలేజీలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఎక్కువగా చదవడం దానికంటే కూడా ఆ అమ్మాయిల కోసం ఎక్కువ మంది వెళ్ళిపోతారు, ఆ అబ్బాయిల కోసం ఎక్కువ మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ మంది
చదవకపోయినా కానీ ఆ అమ్మాయినన్నా చూడొచ్చు వెళ్ళిపోయి కాలేజీలో అనుకొని అలాగే వెళ్ళిపోయాడు ఉన్నారు చాలామంది లోకంలో. చాలా కాలేజీల్లో పుస్తకం పట్టుకోకపోయినా హై స్కూల్లోనే ఈ ప్రేమలు అనేవి 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బళ్ళుల్లో స్కూళ్ళల్లో అస్తమానులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళే మాట్లాడుతుంటారు, అస్తమానులు ఈ అమ్మాయిలు అబ్బాయి దగ్గరికి వెళ్ళే మాట్లాడుతారు. ఇవే ఎక్కువ ఉంటుంటే వాళ్ళ చదువు మీద పెద్ద ఉండదు. ఈ రకమైనవన్నీ కూడా ఇవి లోక సంబంధమైనటువంటి పనికిమాలిన సంబంధమైనవి. కానీ ఆయన నీ ప్రేమ ఏమిటనంటే ఆత్మ సంబంధమైన ఆ ప్రాణప్రియుని గురించి ఆయన నామస్మరణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటాను అన్నమాట. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, మెస్సీ పుట్టుక గురించి వాక్యం చెప్పాడు. ఒక ఆవిడ ఆ వాక్యం వింటూ ఏడుస్తూ ఉంది ఆయన జన్మదినాన్ని గురించి చెప్తే. ఆ తర్వాత ఆయన ఎలా శ్రమలు పడ్డాడో, ఎలా బాధలు పడ్డాడో ఎన్ని చెప్తా ఉన్నప్పుడు ఆవిడ ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. ఆయన మరలా మరణించాడు ఆ రోజు చెప్పాడు ఆయన, దాని గురించి కూడా ఏడ్చేసింది. ఆయన తిరిగి లేచాడు, అయినా ఏడ్చేస్తుంది. పాస్టర్ గారికి డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు ఏమ్మా పుట్టాడన్నారు, సరే అప్పుడు సంతోషించాలి, నువ్వు సంతోషించలేదు తీసి. ఆయనకి శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఏడుస్తున్నావు. దాని గురించి ఏడుస్తున్నావు అనుకున్నాను నేను. కానీ తిరిగి లేచాక కూడా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, సంతోషపడాలి కదంటే, నేను మీ వాక్యం చెప్తుంటే కాదండి, నాకు మీ యొక్క బైబిల్కి బైబిల్ లోపల ఇక దారం లాంటిది ఉంటుంది కదా మన పేజీలు పెట్టుకోవడానికి, అది గుర్తు, అది దాన్ని చూసి ఏడుస్తున్నాను. మరి దాన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, నేను చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి నా చేతికి ఆ ఎర్రది నల్లది కాదు ఎర్రది ఆ దారాన్ని ఒక అబ్బాయి నా చేతికి కట్టేశాడు. ఇప్పుడు ఆ స్కూల్లో ఈ విషయాలు గుర్తుకొచ్చేసి దానికోసం ఏడుస్తున్నాను. చాలామంది కూడా ఏం చెప్పండి, ప్రాణప్రియురాలు ఈ విషయాలు చెప్తా ఉంటే ఆయన గుర్తుకు రాడు, ఆడు గుర్తుకొస్తా ఉంటారు చాలామంది. ఆడు గుర్తుకొచ్చి ఏమైపోతున్నారు చెప్పండి, బాధపడిపోతూ ఉంటారు చాలామంది. ఆవిడ అలాగ వాక్యం వింటుంది కానీ దేని గురించి బాధపడుతుంది? ఆ వాక్యాన్ని బట్టి కాదు, ఆ వాక్యాన్ని బట్టి సంతోషించడంలా ఆ పనికి మాలినటువంటి అన్ని సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఆ పనికి మాలిన ఎప్పుడో ఆ కాలేజీలోనే చదువుకునేటప్పుడు ఎప్పుడో ఆ చేతికి ఏదో కట్టాడంట, అది గుర్తుకొచ్చేసి ఈవిడ ఆ ప్రేమ జ్ఞాపకం చేసుకుని ఏడ్చేస్తుంది. ఆ పనికి మాలిన ప్రేమ ఇది కాదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏ ప్రేమ ఉండాలి నీలో చెప్పండి? ఆయన పట్ల ప్రేమ కలిగి ఆ శూలమ్మకి ఏ విధంగా అయితే ఏడ్చిందో, ఊర్చిలిందో, నువ్వు కూడా ఆ ప్రేమ కలిగి ఏం చేయాలి? ప్రార్థించాలి. కన్నీరు కనపడాలి. అందుకని ఆ ప్రేమలో ఏం కనపడుతుందండి? కన్నీరు కనపడుతుంది. ఆ ప్రేమలో ఏం కనపడుతుంది చెప్పండి? కన్నీరు కనపడుతుంది. ఇంకా బైబిల్లో మనం చూస్తే చాలామంది ఆ విధంగా పశ్చాత్తాపడి ఏడ్చిన వాడు ఉన్నారు బైబిల్లో. మీరు ఒకసారి సమూయేలు గ్రంథము, అది సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలులందరూ యావేను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీరు మీ పూర్ణ హృదయంతో యావే యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్ని దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యావే తట్టు మీ హృదయాలు తిప్పి ఆయన్ని సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఆయన నామమున. హల్లెలూయా. ఈ శరీరము ఈ లోక ఆశల నుండి, ఈ లోక సంబంధమైన వాటి నుండి
విడిపించబడాలంటే ఇక్కడ ఏ విధంగా చేస్తే విడిపించబడతారో చెప్పబడతా ఉంది. అందుకనే ఇక్కడ వాళ్ళందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా యావేను అనుసరించాలని చెప్పి అప్పటి వరకు సర్వశక్తిమంతుని విరోధంగా విగ్రహారాధన చేశారు. విగ్రహ సంబంధమైన అష్టారోతు మొదలైనటువంటి ఆ యొక్క దేవతలను వాళ్ళు ఆరాధించారు. బయలు దేవతని, అష్టారోతు దేవతటువంటి వాటిని. అప్పుడు అందరూ కూడా సర్వశక్తివంతులు చిత్త ప్రకారంగా నడవాలని, ఇప్పటి వరకు మేము ఎందుకు విగ్రహారాధన చేశాం, సర్వశక్తివంతుని విరోధంగా నడిచాం, లేకపోతే మా తల్లిదండ్రుల్ని మా బంధువుల్ని ప్రేమించి మేము ఆ యొక్క అన్ని సంబంధమైన పండగలకి ఆచారాలకి మేము ఎందుకు వెళ్ళిపోయాం, ఆ సంక్రాంతితో లేకపోతే ఆ యొక్క దీపావళికో వాటిలోకి వెళ్ళిపోయి ఆ పండుగల్లో ఆ కార్యక్రమాలు ఎందుకు పాల్గొన్నాము, అవన్నీ కూడా అన్ని సంబంధమైనవి కదా అని వాళ్ళు ఆ వాక్య వ్యతిరేకమైన వాటన్నిటి కూడా జ్ఞాపకం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ తాకినప్పుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపం వచ్చేస్తాం. పరిశుద్ధాత్మ ఆ తప్పును ఒప్పింపు చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. పాపం ఒప్పింపు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తినైనా తాకలేదు అనుకోండి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో లేకపోతే పాపాన్ని ఒప్పుకోడు, అక్కడ కఠినంగా ఉండిపోతాడు. కానీ వీళ్ళని పరిశుద్ధాత్మ తాకుడు ద్వారా వీళ్ళని ఏం జరిగింది చెప్పండి? పశ్చాత్తాపం వచ్చేసింది, దుఃఖం కలిగింది, ఏడుపు వచ్చేసింది, అందరూ ఏడ్చేస్తున్నారు అన్నమాట, కన్నీరు గారుతున్నారు. అది ప్రేమ అంటే అప్పటి వరకు విగ్రహాల సంబంధమైన వాటి మీద ప్రేమ కలిగినటువంటి వారికి సర్వశక్తిమంతుని ప్రేమ మళ్ళీ, ఇక విగ్రహ సంబంధమైన వాటి మీద ప్రేమ పోయింది. వాడు నీకు కూడా ఇంతవరకు లోక సంబంధమైనవి, లోక సంబంధమైన వాటిని ప్రేమించాం, కానీ ఇప్పుడు ఆయన ప్రేమ నిన్ను తాకినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? లోక సంబంధమైన వాటి మీద ప్రేమ నీకు పోయి ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. ఆయన మీద ప్రేమ, ఆ ప్రేమను బట్టి అయ్యో నేను ఎందుకు వాటిని ప్రేమించానా, ఎందుకు నేను నా మెస్సైను కాదని విగ్రహాలను ఎందుకు ప్రేమించానా అని ఒక పశ్చాత్తాపం, ఒక బాధ అంతరంగంలో పడుతుంది. దానిని బట్టి ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావని అర్థం. ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆ పాపాల నిమిత్తం ఏడుస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అప్పుడు సమూయేలు ఏం చెప్తున్నాడండి? ఇజ్రాయేల్ అందరితో ఇట్లను మీరు పూర్ణ హృదయముతో యావే యుద్ధకు మీరు మళ్ళుకొని ఎడల, పూర్ణ హృదయముతో యావే యుద్ధకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలు, అష్టారు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, చూడండి ఆయన తట్టు తిరిగినప్పుడు పూర్ణ హృదయముతో, అంటే మనసు కొంత వాటి మీద పెట్టి కొంత ఇలా కాకుండా పూర్ణ హృదయముతో ఆయన తట్టు మీ మనసు, మీ హృదయాలు త్రిప్పి పనికి మాలిన అష్టారోతు బయలుదేవత సంబంధమైన తీసివేసి, అలాగే నీవు కూడా లోక సంబంధమైన అలాంటి వాటిని కూడా ఆయన తట్టు తిరిగి వాటిని విడిచిపెట్టేసి, అసహించుకొని వాటిని విడిచిపెట్టేసి, ఏమని విడిచిపెట్టేసి పట్టుదల కలిగి యావే తట్టు మీ హృదయములు తిప్పిని ఆయన్ని సేవించుడి. పట్టుదల కలిగి, అందుకని బైబిల్లో రాయబడిందంటే మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయడం. ప్రార్థనలే ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే ఏమిటి? స్తోత్రం 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 అని చేయడము అదే కాదు. నీ పట్టుదల ఏమిటనండి? నీవు ఆయన నీతో మాట్లాడాలనుకోండి, ఆయన మాట్లాడే వరకు పట్టుదల కలిగి లేవకుండా ప్రార్థన చేయాలి. పట్టుదల ఉండాలంటే పట్టుదల దేంట్లో నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని సాధించే వరకు పట్టుదల ఉండాలి. ఈ మహిమ శరీరం పొందుకోవాలంటే మహిమ శరీరాన్ని ఆయన్ని నీకు ఇచ్చే వరకు కూడా నీవు వదలకుండా ప్రార్థన చేయాలి. నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన ఇచ్చేలాగా, అది ఆయన ఇచ్చే వరకు నువ్వు వదలకుండా ప్రార్థన చేయాలి. ఏదైతే అడుగుతున్నావో దాన్ని నీకు ఆయన అనుగ్రహించే వరకు కూడా ప్రార్థన వదలకుండా ఉండే వాళ్ళని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అందుకని పట్టుదల కలిగి నీ ఉదయం అటు ఇటు ఇటు అటు పోనివ్వకుండా, ఆ పిల్లల మీదకో, భర్త మీదకో, కుటుంబం మీదకో, భార్య మీదకో, వాళ్ళ మీదకో, వీళ్ళ మీదకో పోనివ్వకుండా పూర్తిగా నీ మనసును ఆయన మీదే ఉంచి, నీ హృదయాన్ని ఆయన మీదే ఉంచి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి, ఎందుకంటే అలాగ ప్రార్థించినప్పుడే ఆయన మాట్లాడతాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో నీ మనసు అటు ఇటు వాటి మీద వీటి మీద వెళ్ళకుండా ఆయన మీద మనసు పెట్టి ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఒకవేళ మనసు ఇంకొక వాటి వైపు వెళ్ళినందుకు ఆయన నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుని
ఆ మనసును ఆయన మీద పెట్టి ప్రార్థించాలి. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తావో చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఎప్పుడైతే నువ్వు మనసు అలాగా ఆయన మీద పెట్టుకుని ప్రార్థన చేస్తావో, వాక్య వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టేసి ఎప్పుడైతే ఆయన మీద మనసు కలిగి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఈ శరీరం నుండి మిమ్మల్ని విడిపించి పైకి తీసుకెళ్ళిపోతారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అంతటా ఇజ్రాయేలు బయలు దేవతను, అస్తారత్ దేవతను తీసివేసి యావేను మాత్రమే సేవించారు. ఆయన నామమున. కాబట్టి పిల్లారా, మనము ఇక్కడ గమనించినట్లయితే పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమైనట్లయితే అత్యాసక్తితో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రేమ, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే ప్రార్థన చేస్తావు. అర్థమైందా? సహోదరులను ప్రేమిస్తున్నావంటే వారి కోసమే ప్రార్థన చేస్తావు. ఆయన ప్రేమిస్తున్నావంటే, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నావంటే ఆయన వాక్యానికి ఎక్కడ విరోధంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు. అప్పుడు ఆ విధంగా వాక్య వ్యతిరేకమైన వాటిని కూడా, లోక సంబంధ వాటిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇంకా వాటిని విడిచిపెట్టేసి ఇంకా ఆయన మాత్రమే సేవిస్తూ ఉంటావు. ఇంకా ఆయన మీదే నీ మనసు ఉంటుంది. ఇంక ఈ భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండనే ఉండదు. అప్పుడు ఈ శరీరము మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. పిల్లారా, ప్రేమలు ఏముంటుంది చెప్పండి? కన్నీరు ఉంటుంది. అందుకనే అమ్మా, నీవు విస్తారంగా ప్రేమించింది కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. కాబట్టి నీవు ప్రార్థనలో నీవు మనసు ఆయన పెట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. వధువు యొక్క ప్రేమను మనం చూస్తాం. ఆమె ఏదైనా వాక్యాన్ని పాటించకపోతే ఏడ్ చేస్తాం. అర్థమైనా? అన్నిటిలో కూడా ఆయన మాట ఏదైనా మీరిందంటే ఏడుస్తుంటారు. ఆయన దూరమై ఉండలేదు, ఆయన వాక్యములకు దూరమై ఉండలేదు, ఆరాధనకి ఆలస్యంగా రాలేదు. ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి, వాక్యం మీద ఉన్న ప్రేమను బట్టి సమయానికి ముందే వచ్చేస్తాడు. అది ప్రేమ. అన్నిటిలో కూడా, ఇతరుల విషయంలో కానీ అన్నిటిలో కూడా ఆమె ప్రేమని చూపిస్తుంది. అది పరలోక సంబంధమైనటువంటి ప్రేమ. తల వంచుకొని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వధువు యొక్క ప్రేమ చూడండి. ఆ పరిసయ్యుని యొక్క ప్రేమ, మంచి ఆహారము, మంచి భోజనము అవన్నీ సిద్ధపరిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అది మంచిదే ఆ ప్రేమ. కానీ అతనిలో పశ్చాత్తాపం అనేటువంటిది లేదు, అతనిలో పాపం ఒప్పుకోవడం అనేది లేదు. ఆ ప్రేమ అతనిలో కనబడ